విజయాన్ని ఎప్పుడూ తనకు ఎక్కించుకోకండి. ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. ఓటమిని గుండెల్లోకి తీసుకోకండి. ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేరు. 10 మంది స్నేహితులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం మేలు. నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే ఈ సమాజం నువ్వు ఓడిపోతే ఎగతాళి కూడా చేస్తుంది. నువ్వు మాత్రం ఈ జీవితంలో అనుకున్నది సాధించేంతవరకు నీ ప్రయత్నం ఆపకు. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో విని మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండు. కొన్నిసార్లు నీ చెవులు గ్రహించే మాటల వలననే స్వభావం మారిపోవచ్చు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలిసినప్పటికీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని తెలిసినా ఏం లాభం? యుద్ధం నీది, పోరాటం నీది. అయినా ఎవరో వచ్చి నిన్ను గెలిపిస్తారని ఎదురు చూడటం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం, అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి మరణం ఉండదు. తోటి వారికి మీకు తోచిన సహాయం చేయండి. ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో అది ఉపయోగపడుతుంది. మనం మోయలేనంత సంపద మన దగ్గర ఉన్నా మనల్ని మోయటానికి ఓ నలుగురు లేకపోతే మన జీవితం అంతా శూన్యం. మనసులో దురాలోచనలు, దురాశలు ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటపడుతుంది. ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. నీవు అంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు తెలుస్తోంది, వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకి వెతుకుతున్నామని. నీ టైం బాగున్నప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడిన లైట్గా తీసుకుంటారు. నాకే నీ టైం బాగో లేనప్పుడు నువ్వు సరదాగా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. చేసిన ప్రతి పాపము అప్పు లాంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. అణిచివేయాలి అనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ఓడిపోతామని భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. నీ జీవితం నిజాయితీపరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తోంది, మాటకు కట్టుబడే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఒక విషయాన్ని మీ కోణం నుంచి కాకుండా అవతల వారి కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మంచి చెడలు తెలుస్తాయి. మన సంస్కారం చెబుతుంది మన కుటుంబం ఎలాంటిదో అని. మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో అని. మనం చేసే వాదన చెప్తుందో మనకు జ్ఞానం ఎంత ఉందో అని. మనం చూసే చూపు చెప్తుంది మన ఉద్దేశం ఏమిటో అని. మన వినయం చెప్తోంది మనం నేర్చుకునే విద్య ఎలాంటిదో. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి రెండూ ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి రెండూ ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో డబ్బు, సమయం రెండూ ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు.